హే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఫ్రెండ్స్, ఇవాళ సండే 18th January. సో నిన్న 17th రోజున మళ్ళీ ఒక 4-5 కైట్స్ ఉండినవి. ఆ కైట్స్ కూడా ఎగిరేద్దాం అనేసి పైకి వెళ్ళాము. సో కొత్త చెరక కూడా కొనుక్కున్నాము. దిస్ ఇస్ ద కొత్త చెరక. ఐ టెల్ యూ ద స్టోరీ వై ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. అయితే నార్మల్ నేను చెప్పాను కదా మొన్న చిన్నోడిది కాబట్టి చాలా నార్మల్ మైల్డ్ థ్రెడ్ తీసుకున్నాము అనేసి. సో నిన్న కొంచెం క్రేజీ కాంపిటీషన్ ఉండింది. చాలామంది నిన్న ప్రాబ్లీ వీకెండ్ కాబట్టి చాలా కైట్స్ ఆల్మోస్ట్ లైక్ అంత బిల్డింగ్స్లలో ఆల్మోస్ట్ లైక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ కైట్ ఎగరేస్తున్నారు. అయితే మాకు నార్మల్ థ్రెడ్డే ఉండింది. అయితే సిద్ధు అన్నారు, అరే అన్నీ జాఫ్ అవుతున్నాయి, మేము ఒక జాబ్ చేసినాము, ఇంకోటి కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్, బట్ నార్మల్ థ్రెడ్ వల్ల అవ్వట్లేదు అనమాట. సో లక్కీలీ మాకు ఒక థ్రెడ్ దొరికింది. అంటే ఏదో కైట్ వచ్చేసేసి మా బిల్డింగ్ పైన పడితే దానికి మాంజా చాలా చాలా పెద్దగా ఉంది. సో దాట్ ఈస్ దిస్ మాంజా. ఓకే, ఇది అయితే ఏమైంది, నేను పట్టుకున్నాను. అటు సైడ్ బిల్డింగ్ వాళ్ళు ఆపోజిట్, ఐ డోంట్ నో, ఆపోజిట్ వాళ్ళు కూడా దాన్ని పీకుతున్నారు అనేటే లాగేస్తున్నారు అనేసి ఆ మాంజా గురించి. నేను కూడా ఐ థాట్ ఇది మన బిల్డింగ్ కూడా వచ్చింది కదా, సో ఐ డోంట్ నో వాళ్ళు కూడా లాగుతున్నారని. ఫైనల్లీ నేను లాగుతుంటుంటే ఐ ఫెల్ట్ ఇట్ సమ్వన్ ఈస్ పుషింగ్. సో నేను గట్టిగా లాగాను అనమాట. గట్టిగా లాగితే సో దిస్ ఈజ్ వాట్ ద రియాక్షన్ ఈస్. ఇదంతా కట్ అయింది. యూ కెన్ సీ దిస్. ఇది లోపట, చాలా లోపట ఇక్కడ అండ్ ఇక్కడ యూ కెన్ సీ దిస్ పార్ట్ అండ్ దిస్ పార్ట్. సో చాలా కట్ అయింది అండ్ చాలా బ్లడ్ కూడా పోయింది. కిందికి వచ్చి మళ్ళీ మొత్తం పసుపు అదంతా పెట్టుకున్నాను. ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకొని పసుపు అంతా పెట్టుకున్నాను. సో వాట్ ఈస్ ది మోటో బియాండ్ దిస్ వీడియో ఈస్, సో జనరల్గా కిడ్స్కి మాత్రం ప్లీజ్, యాజ్ అ టోల్డ్, కిడ్స్కి ఇలాంటి మాంజా నుంచి చాలా దూరం పెట్టండి. నార్మల్ మైల్డ్, వాళ్ళు నిజంగా ఆడుకునే వయసు, వాళ్ళకేం తెలీదు అంటే దీనివల్ల హర్ట్ అవుతుంది అదేననేసి. సో నార్మల్ కట్ అవ్వని నార్మల్ థ్రెడ్ అట్లాంటివి తీసుకొని రండి. మాంజా టైప్ మాత్రం కాదు. మాంజాస్ కూడా ఇవాళ రేపు చాలా మైల్డ్వే చేస్తున్నారు. అది కాకుండా స్ట్రాంగ్ మాంజాస్, నేను నిన్న పట్టుకొని లాగింది మాత్రం చాలా స్ట్రాంగ్ మాంజా. అంటే ఇట్లా లాగాను, ఇట్లా లాగేసేసరికి మొత్తం లోపటి వరకు కట్ అయిపోయింది. చాలా ఐ లాస్ట్ బ్లడ్. సో ఇంకోటి ఏంటి అంటే మాంజాస్ అట్లాగే వైర్స్, మన పోల్స్ ఉంటాయి కదా, దానిపైన వైర్స్ అన్నీ అంటే లటకాయించడం అట్లాంటివి. సో బైక్స్ వెళ్తున్నాక కూడా ఐ హర్డ్ ఇట్ లైక్ బైక్స్ కూడా కొంచెం ఇట్లా గొంతుకు తట్టుకోవడం, అలా కట్ అవ్వడం అట్లాంటివి అవుతున్నాయి. సో బీ వెరీ కేర్ఫుల్ గైస్. సో మోస్ట్లీ పిల్లలకి మాత్రం ఈ మాంజాని ఎంత దూరం పెట్టగలిగితే అంత దూరం పెట్టండి. బికాస్ వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళు సంతోషంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాము, ఎంజాయ్ చేస్తాము. సో దిస్ ఇస్ ది లూట్ మార్ మాంజా విచ్ ఐ వాజ్ ట్రయింగ్ టు పుల్. దీన్ని గట్టిగా లాగేసేసరికి బాగా లోపలికి థ్రెడ్ లోనికి వెళ్ళిపోయి కట్ అయిపోయింది. ఐ కెన్ సీ మాంజా మొత్తం ఇట్లా షైనింగ్గా ఉంది. సో వాట్ ఐ హర్డ్ ఇస్ ఫ్రమ్ సిద్ధు ఇస్ లైక్, ఈ మాంజా చేసేటప్పుడు మన సీసం ఉంటుంది కదా, సీసంని కూడా దీనికి దంచేసేసి ఇంకా కొన్ని ఏదో మెటీరియల్స్ ఉంటాయంట, దానివల్ల దీనికి ఆ షార్ప్నెస్ని తేజ్ చేయడానికి అవన్నీ యూజ్ చేస్తారంట. సో వెరీ హార్మ్ఫుల్ ఫర్ స్పెషల్లీ కిడ్స్, పెద్దవాళ్ళకు కూడా, బికాస్ కట్ అవుతాయి చేతులు. సో సిద్ధు అన్నారు ఆయన చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఆయనకి చాలా కట్ అయ్యేవంట, బట్ ఇప్పటికి మాత్రం ఇప్పుడు థ్రెడ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయంట. సో ఐ కెన్ సీ దర్ ఇస్ అ షైనింగ్. మీరు కూడా గమనించవచ్చు అనుకుంటా, చూస్తే వీడియోలో చూసారా, షైనింగ్ అనిపిస్తుంది చిక్కని ఇదండి. సో this is what I thought of sharing with you. Again, safety is very important. Happy belated Sankranti to all. Wishing all loves to you all. Wishing all good lucks to you all. Bye with another video.